ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఇప్పుడు ఒకసారి జాబ్ వర్సెస్ ఫ్రీలాన్సింగ్, ఇంతకుముందు జాబ్ వర్సెస్ బిజినెస్ మాట్లాడుకుని ఉండుంటాం. ఇప్పుడంటే జాబ్ వర్సెస్ ఫ్రీలాన్సింగ్. ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మంది ఈ మనీ ఎర్న్ చేయడానికి జాబ్ వైపే వెళ్ళట్లేదు, ఫ్రీలాన్సింగ్ కూడా చూసుకుంటున్నారు బాగా. దానికి ఎక్కువ అలవాటు పడుతున్నారు. అంటే ఒక్కసారి మిమ్మల్ని అడిగితే జాబ్ ఈజ్ బెస్టా, ఫ్రీలాన్సింగ్ బెస్టా? అందులో బెనిఫిట్స్, ఇందులో బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, మరి లాసెస్ ఎలా ఉంటాయి, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఒకసారి మాట్లాడుకుంటాం. అంటే జాబ్ అంటే మీకు ఒక సేఫ్, అంటే మంచి టైంకి శాలరీస్ వస్తుంది, మీకు ఇన్సెంటివ్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ ఉంటుంది, హైక్స్ ఉంటాయి, ఇవన్నీ జాబ్లో ఉంటాయి. కాకపోతే దీంట్లో మనకు లే ఆఫ్ కూడా ఉంటుంది. అదే మనం ఫ్రీలాన్సింగ్ అనుకోండి, ఇప్పుడు మనం జాబ్కి మీకు 10 to 20 lakhs ప్యాకేజ్ అనుకుంటే మీకు ఫ్రీలాన్సింగ్లో 30 to 40 కూడా వస్తుంది, ఎక్కువ వస్తుంది. సో మనకి మొత్తం చూసుకుంటే ఫ్రీలాన్సింగ్ అనేది గ్లోబల్గా చూసుకుంటే 78% పెరిగింది. మన ఓన్లీ ఇండియన్ టెక్కీసే 4.8 బిలియన్ అమౌంట్ సంపాదిస్తున్నారు ఫ్రీలాన్సింగ్ తోని. సో దీంట్లో ఏంటంటే మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తే మీ స్కిల్స్ పెరుగుతాయి, మీ మార్కెటింగ్ స్కిల్స్ పెరుగుతాయి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్, క్లయింట్ హ్యాండ్లింగ్ స్కిల్స్, ఇవన్నీ పెరుగుతుంటాయి. ఇప్పుడు జాబ్ అనుకోండి, మీరు దానికి ఒక్కటే పర్టికులర్ టైం 9 to 6 ఒకటే దానిపైన వర్క్ చేస్తుంటారు. అదే ఫ్రీలాన్సింగ్ అనుకోండి, మీకు మల్టిపుల్ క్లయింట్స్ ఉంటారు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇలా మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ ఒక 5 years దాటితే మీరు సొంతంగా మీ ఓన్ కంపెనీ కూడా పెట్టుకుంటారు. అంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయొచ్చు ఫ్రీలాన్సింగ్తో. ఇప్పుడు కొంతమంది చూసుకుంటే కొన్ని టెక్కీస్ ఏం చేస్తున్నారంటే మార్నింగ్ 9 to 6 కంపెనీలో వర్క్ చేస్తారు, తర్వాత ఏదైతే టైం ఉంటుందో అప్పుడు ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తున్నారు డబుల్ ఇన్కమ్ కోసం. ఇలా కూడా చేస్తున్నారు. అంటే ఐటీ సెక్టార్ లో ఈ ఫ్రీలాన్సింగ్ అనేది ఎలా వస్తుంది, ఈజీగా వస్తుందా? అంటే ఈజీగా ఏది రాదు, కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసే కొన్ని మనకి ఎగ్జిబిషన్స్ ఉంటుంటాయి, ఐటీ ఎగ్జిబిషన్స్ ఉంటుంటాయి, అక్కడికి వెళ్ళడం, లేకపోతే లింక్డ్ఇన్ లో అథారిటీ పెంచుకోవడం, కొన్ని నెట్వర్కింగ్ ఈవెంట్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళడం. ఫస్ట్ మీరు క్లయింట్ బేస్ పెంచుకోవాలి. క్లయింట్ బేస్ పెంచుకొని వాళ్ళకి మీరు ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు, మీరు ఇచ్చే సర్వీస్ బట్టి మీకు రిపీటెడ్ గా రెఫరల్స్ వస్తుంటాయి, రిపీటెడ్ గా క్లయింట్స్ వస్తూ ఉంటారు. ఇక బయట టాక్ అవుట్ ఉంటుంది, ఫ్రీలాన్సింగ్ అనేది అన్స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి దానికి అంటే స్టార్టింగ్ లో అన్స్టేబుల్ ఉన్నా మీరు కన్సిస్టెంట్ గా వెళ్తుంటే స్టేబుల్ ఇన్కమ్ ఖచ్చితంగా అవుతుంది. అంటే ఇది మీ చేతిలోనే ఉంటుంది, మీరు ఎలా వర్క్ చేస్తున్నారు, ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు, మీ క్లయింట్ తో ఎలా డీల్ చేస్తున్నారు. ఇప్పుడు బిజినెస్ అంటేనే హై అండ్ లో ఉంటుంది. సో మీరు ఒకసారి లో ఉన్నప్పుడు ఏంటి మన మిస్టేక్స్ ఏంటి, ఎక్కడ మిస్టేక్, క్లయింట్ దగ్గర ఏ మిస్టేక్ అయింది, అవి నేర్చుకొని నెక్స్ట్ క్లయింట్ దగ్గర అలా రిపీట్ అవ్వకుండా ఉంటే మీకు ఖచ్చితంగా మీరు ఇన్కమ్ ఇంకెక్కువ జనరేట్ చేసుకోవచ్చు. అంటే కాస్ట్ కటింగ్ అవుతున్నటువంటి ఈ టైంలో ఈ ఫ్రీలాన్సింగ్ కి బాగా డిమాండ్ పెరుగుతుందని చెప్పి కూడా ఒక టాక్ నడుస్తుంది. కొన్ని కంపెనీస్ ఫ్రీలాన్స్ అని హైర్ చేసుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా మనం US UK కంపెనీస్ కూడా ఇండియాలో ఉన్న ఫ్రీలాన్స్ అని హైర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి కాస్ట్ తక్కువ ఉంటుంది అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ బేస్డే కదా, ప్రాజెక్ట్ అయిపోగానే వెళ్ళిపోతారు. సో అందుకనే ఫ్రీలాన్సింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ పెరుగుతుంది ఇప్పుడు. కమింగ్ టు మనం వర్క్ అనాలిసిస్ లో చూసుకుంటే ఈ ఎంప్లాయీ వర్క్ ఎలా ఉంటుంది, ఫ్రీలాన్సింగ్ వర్క్ ఎలా ఉంటుంది సిస్టమ్ అంటే? ఇప్పుడు మనం ఎంప్లాయ్ అంటే 9 to 6 డెడికేటెడ్ వర్క్ చేసుకుంటా ఉంటారు, 9 to 6 చేసుకుంటా టైం అయిపోయి లాగౌట్ వెళ్ళిపోతుంటారు. కానీ ఫ్రీలాన్సింగ్ అంటే వాళ్ళు 24 hours వర్క్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళు మంచిగా టీమ్ ని సెటప్ చేసుకున్నారు అనుకోండి, టీమ్ వర్క్ చేస్తే ఆ ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు హాయిగా రిలాక్స్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే మొత్తం వర్క్ టీమ్ చేస్తుంది కాబట్టి. అంటే ప్రజెంట్ జనరేషన్ కి చాలా మంది ఏంటంటే 9 to 6 ఈ 10 to 7 జాబ్ టైమింగ్స్ అంటే కొంచెం హెసిటేటింగ్ ఉంటారు, ఫ్రస్ట్రేటింగ్ ఉంటారు, కొంతమంది చేయలేరు కూడా. మరి కొంతమంది ఇది ఎందుకులే, మనకి ఫ్రీలాన్సింగ్ బాగుంటుంది, ఇష్టమైన వెళ్ళొచ్చు, లేదంటే మానేయచ్చు అని అనుకుంటా ఉంటారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్ కి మరి జాబ్ వర్సెస్ ఫ్రీలాన్సింగ్ అంటే మీరు ఏది బెస్ట్ చాయిస్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జాబ్ మంచి చేయాలన్నా, ఫ్రీలాన్సింగ్ ని మీరు నెక్స్ట్ లెవెల్ తీసుకోవాలన్నా మీ పైన డిపెండ్ అవుతుంది. మీరు ఎంత స్ట్రెస్ ని తీసుకోగలుగుతారు. ఒకవేళ ఫ్రీలాన్సింగ్ లో ఒక్కొక్కసారి మనీ వస్తాయి, రానప్పుడు మీరు ఎలా సర్వైవ్ అవ్వగలుగుతారు, అది చూసుకొని మీరు డిసైడ్ చేసుకోవాలి మీరు బెస్ట్ జాబా లేకపోతే ఫ్రీలాన్సింగ్. ఇప్పుడున్న ట్రెండ్ అయితే ఫ్రీలాన్సింగ్కే వెళ్తున్నారు చాలా మంది. అండ్ ఫ్రీలాన్సింగ్ లో అందరు సస్టైన్ అవుతున్నారా అంటే లేదు, కొంతమంది మళ్ళీ వర్కౌట్ అవ్వక జాబ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు కూర్చొని మీ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి తెలుసుకొని అప్పుడు ఫ్రీలాన్సింగ్ వెళ్ళడం బెస్ట్. ఫ్రీలాన్సింగ్ లో స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయంటారు అసలు? అఫ్ కోర్స్ ఉంటాయి, ఎందుకంటే మీకు ఒక్క ప్రాజెక్ట్ సేమ్ ప్రాజెక్ట్ రాదు, మీకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వస్తాయి, డిఫరెంట్ స్కిల్స్ ఉన్న ప్రాజెక్ట్స్ కావాలి. సో అప్పుడు మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ కూడా చేసుకుంటారు. మనకి US వాళ్ళు ఫ్రీలాన్సర్ కి per hour $50 పే చేస్తారు. సో అది మీరు అప్పటికప్పటికి నేర్చుకుంటూ ఉండాలి, ఏ క్లయింట్ వచ్చినా హ్యాండిల్ చేసుకునేంత స్టెబిలిటీ ఉండాలి మీకు. కమింగ్ టు స్ట్రెస్ చూసుకుంటే మరి ఎలా ఉంటుంది జాబ్ వర్సెస్ ఫ్రీలాన్సింగ్ అంటే?
ఎక్కడైనా స్ట్రెస్ ఉంటుందండి. అది నిజమే. జాబ్ అయినా మీ కంపెనీ నుంచి స్ట్రెస్ ఉంటుంది, ఇక్కడైనా క్లయింట్ నుంచి స్ట్రెస్ ఉంటుంది. డెడ్ లైన్ అయింది, ఇంకా రాలేదు, ఇంకా అవ్వలేదు, వర్క్ అవ్వలేదు అని ఉంటుంది. స్ట్రెస్ ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడైనా. అంటే ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ మొత్తానికి ఫైనల్ గా చూసుకుంటే మనం డిమాండ్ బాగా ఉంది నవ్ డేస్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కానీ, టెక్నాలజీ డెవలప్ అవుతుంది కానీ, లే ఆఫ్సే కానీ, ఇవన్నీ చూసుకుంటే ఫ్రీలాన్సింగ్ కి బాగా డిమాండ్ ఉంది. ఫ్రీలాన్సింగ్ వెళ్ళొచ్చు అంటే మంచి టిప్స్ ఏమైనా చెప్తారా? ఫ్రీలాన్సింగ్ వెళ్ళొచ్చు, కాకపోతే బాగా మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవాలి, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని మీరు ఖచ్చితంగా ఫ్రీలాన్సింగ్ వెళ్ళొచ్చు. అంటే స్టార్టింగ్ లో కొంచెం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది మీకు, క్లయింట్స్ తెచ్చుకోవడంలో, సేల్స్ చేయడంలో, అంటే మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడంలో కొంచెం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు చిన్న చిన్నగా క్లయింట్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ వచ్చిన క్లయింట్స్ ని కూడా మీరు ఎలా రిటైన్ చేస్తారో అది కూడా మీరు చూసుకోవాలి. క్లయింట్స్ కి మంచి సర్వీస్ ఇవ్వాలి, ఎలాంటి నెగిటివ్ రాకుండా చూసుకుంటే మీరు ఆ క్లయింట్ నుంచి ఇంకో క్లయింట్ మీకు రిఫరల్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఒక మాట అన్నారు, ఫ్రీలాన్సింగ్ చేస్తూ చేస్తూ కూడా సొంతంగా కంపెనీ కూడా పెట్టేసుకోవచ్చు అని చెప్పి కూడా అంటున్నారు. అవును, అదొకసారి. అంటే ఇప్పుడు ఒక 4-5 years ఫ్రీలాన్సింగ్ చేస్తారు, మీకు అన్ని తెలిసిపోతాయి. అంటే ఏమేమి జరుగుతాయి, వాట్ ఈస్ వాట్ అన్ని తెలిసిపోతాయి. ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఇది మనకి ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది, మనకి ఏమేమి క్లయింట్స్ ఉన్నారు, ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు, వీళ్ళతో మళ్ళీ రిపీటెడ్ గా వర్క్ చేసుకోవచ్చా లేదా అని ఆలోచించుకొని చేసే కంపెనీ కూడా ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.